వికారాబాద్ జిల్లా తాండ్రు హమాలీ కార్మికుల సమస్యలను ఎల్లవేళలా ముందుండి కృషి చేయడం జరుగుతుందని ఆర్బీఓఎల్ అధినేత భుజని శ్రీనివాసరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బాలరెడ్డి అన్నారు. బుధవారం తాండూరు హమాలీ కార్మిక సంఘం పదవీ ప్రమాణ స్వీకారోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కార్మికులకు 5 ఎకరాలు కేటాయించడం జరుగుతుందని, అదేవిధంగా వారికి ఇండ్లు తదితర సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని అన్నారు. ఇప్పుడు శ్రీ మేడికొండ నర్సిరెడ్డి గారు ఇప్పుడు శ్రీమతి టి స్వప్న ఇప్పుడు శ్రీ మేడికొండ నర్సిరెడ్డి గారు ఇప్పుడు మన హమాలీ కార్మిక దడవై చాట సోదరులకి ఇక్కడ ఒక హెల్త్ క్యాంప్ పెట్టిద్దామని, అతి త్వరలో హెల్త్ క్యాంప్ ని టైం ఇస్తే వారికి ఒక హెల్త్ క్యాంప్ పెడదాం నేను అనుకుంటున్నాను. మీరు 7వ తరగతి టైం చెప్తే ఇక్కడ వాళ్ళకి ఒక హెల్త్ చెకప్, ఫ్రీ హెల్త్ చెకప్ మనోరంగా మీకు పాటించారు కాబట్టి మీకు ఒక 2 సంవత్సరాల్లోనే మీకు అక్కడ మార్కెట్లకు తరలిస్తాము. అక్కడ మీకు సెటర్లు ఉంటాయి, పార్కింగ్ ఉంటాయి, సెక్టర్ రౌండ్ ఉంటాయి, పెద్ద పెద్ద సెటర్లు ఉంటాయి. మీరు అన్నది ఇప్పుడు భద్రపగా చెప్పినట్టు ఇప్పుడు మాలంతా మన మార్కెట్లోకి వచ్చి ఇక్కడ చేయడానికి మనకు వీలు ఉండదు. ఎందుకంటే 15 సంవత్సరాల వరకే ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇప్పుడు ఈ పండిన పంట ఇక్కడ మార్కెట్లో సరిపోదు కాబట్టి కొత్తగా 30 ఎకరాలు అవుతుంది కాబట్టి అక్కడ పెద్ద చెట్టు ఉంటుంది, లారీ గిట్ట లోపల చెట్లకే తిరుగుతాయి కాబట్టి అక్కడ చేస్తే బాగుంటుంది. అదేవిధంగా మనోరంగా మీరు సాయం తీసుకొని మనకు అక్కడనే ప్రతి వాళ్ళు మన మార్కెట్లోనే అమ్మేటట్టు ప్రయత్నం చేద్దామని చెప్తూ భావిస్తున్నాను. అన్ని ఇంతకుముందు 1999లో చంద్రబాబు సీఎం ఉన్నప్పుడు మొత్తం టోటల్ మన గంజి నుంచి నడిచింది, ఈ మధ్యలో నడవట్లేదు. ఇప్పుడు ఏదైతే భద్రప చెప్పిండో దాన్ని ఖచ్చితంగా సీఎం దృష్టికి అన్నం తీసుకొని పోయి చేయమంటని చెప్తాను. ఖచ్చితంగా ఇక్కడ ఉన్న అందరం కలిసి అన్నకు ఒత్తిడి తెచ్చి అసెంబ్లీలో కూడా ఈ విషయం మాట్లాడమంటాం కూడా చెప్తాము. మనకు చేతనైనంత వరకు మనం చేస్తాము. ఇంకొకటి మీరు అడిగారు ప్లాట్లు, ప్రతి ఒక్కరు వచ్చారు చెప్పారు పోయారు, వచ్చారు చెప్పారు పోయారు కాదు, చేసి చూపిస్తాము. 4 నెలల లోపల మీ అందరికీ హమాలీ సోదరులకు, గుమస్తా సోదరులకు అందరికీ కలిసి 5 ఎకరాల భూమి దాన్ని ఫెన్సింగ్ చేపించి ఇచ్చే బాధ్యత నాది. ఖచ్చితంగా చేపించిస్తాను. దాని గురించి ఆలోచన చేయకండి. ఇప్పుడు చెప్పి పోవడం అనేది ఉండదు. 34 సంవత్సరాల నుంచి గంజులు ఉన్నాను. మన హమాలీ సోదరులకు ఎంత ప్రాబ్లం ఉంటుందో మనకు తెలుసు. ఎందుకంటానంటే రైతు భుజస్కతాల మీద వేసుకొని ఒడ్లు తీసుకొని